మరోసారి మీరు ముల్లపంది అంటారు, మళ్ళీ కాంట్రవర్సీ అవుతారేమో. అదే కష్టమే ఉంటుంది. అంబేద్కర్ అంత తిట్టిన ముల్లపంది అంటే ఇంకా సచ్చిపంది అంటే ఎంత అసలు నేను రాజకీయాలు లేకపోతే దాని ముచ్చటే వేరుంటుండే. అమిత్ షా లాంటి ఒక దేశద్రోహి ఏ రాజ్యాంగానికి తను కట్టుబడి ఉండాలనో ఆ రాజ్యాంగం రాసిన వ్యక్తిని అవమానిస్తే ఇంకా అమిత్ షా మీద ఇంకా కరుణ జాలి ఏంటి? అంబేద్కర్ అంటే ఎదురు మాకు ఇప్పటికి నేను కాంగ్రెస్ పార్టీలో మాకు దేవుళ్ళు లాంటి వాడు నిజంగా కూడా. అట్లని చెప్పి మేమేమో రాముణ్ణి కాదనము, మేమేమో కృష్ణుణ్ణి కాదనం, మేమేమో శివుణ్ణి కాదనం. కానీ అంబేద్కర్ ఆధునిక వైతాళికుడు కదా. ఆధునిక వైతాళికుని పట్ల ఆ జాతి నుంచి ఎదిగితే ప్రపంచమంతా హర్షిస్తుంటే ఈ దరిద్రునికి ఎందుకు నచ్చట్లేడు అంబేద్కర్? మళ్ళీ అదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదువుకుంటూ కూర్చుంటున్నాడు. ఆ రాజ్యాంగం లేకపోతే ఈయన ఏ మూలకు వండుకుంటాడు? అమిత్ షా అంటాడు రాజులుంటే అమిత్ షా అంటాడు ఆఫ్టర్ ఆల్ గాడే కదా. కానీ అంబేద్కర్కు భారత రత్న ఇచ్చి గౌరవించింది మేము, కాంగ్రెస్ మా మీద విమర్శలు చేయడం మీద అంటున్నారు కదా బీజేపీలో. ఇప్పుడు భారతరత్న ఇచ్చి అంబేద్కర్ని కించపరచమని చెప్పిండ్రా? ఎందుకు? నువ్వు భారతరత్న కాదు 100 చేయండి మీరు. ఇక మీ ఏదైతే ఆలోచన ఉందో తెలిసిపోయి. అదే నాగ్పూర్లో దీక్షస్థలు ఉంటుంది, అదే నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ఉంటుంది, అదే నాగ్పూర్లో అంబేద్కరిజం ఎట్టుంటుందో తెలుసు. కానీ అదే అంబేద్కర్ను మీ పార్టీలో ఒక ముఖ్య నాయకుడు ఇంతవరకు ఆర్ఎస్ఎస్ స్పందించిందా? అది తప్పు అని స్పందించిందా? అంటే ఒకరిని అనమంటారు, వీళ్ళు చేసేది చేస్తారు. కాదు దయాకర్ గారు, మీరు బీజేపీలను స్పందించమంటారు, కనీసం మీ దళిత సామాజిక వర్గాలు మాలామాదిగా అని చెప్పుకుంటూ ఉంటారు, కనీసం మందకృష్ణ మాది కూడా స్పందించాడు కదా, మరి మీరు దీని మీరు ప్రశ్నించారా? ఇప్పుడు మందకృష్ణ మాదిగా కమిట్మెంట్ టువార్డ్స్ టు ది అంబేద్కర్ ఐ నో వెరీ మచ్. కాబట్టి అంబేద్కర్ను విమర్శించినప్పుడు ఆయన ఎట్లా రెస్పాండ్ అయ్యండి, అంబేద్కర్ మీద గతంలో ఎట్లా వచ్చిండో నాకు వ్యక్తిగతంగా కూడా తెలిసిన వ్యక్తిని. సరే, ఈ వర్గీకరణ వల్ల ఏమైందంటే ఎవరికి ఏం నష్టం జరుగుతుందో ఎవరు ఆలోచించే పరిస్థితులు లేరు. అంటే మాలమాదిగలు ఇప్పుడు ఎట్లా అయిందంటే పరిస్థితి, వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే స్థితికి వచ్చిండ్రు. ఇప్పుడు అయితే మాటల దాడి జరుగుతున్నది. అసలు ఆ తిట్టుకునుడు ఎందుకు సోదరుల మీద ఒకరి పట్ల ఇద్దరి విషయాల్లో కూడా నేను మాలమానాడు అధ్యక్షుడిని, నేను తెలంగాణ సంఘం పెట్టినోడిని, ఇప్పుడు జాతీయ సంఘానికి అధ్యక్షునికి. ఈ వర్గీకరణ అనేది ఒక రకంగా మాలమాదిగలు నిరంతరం ఎప్పుడు చీల్చేది. కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ను అనగానే మందకృష్ణ గారు స్పందించలేదని, మాలలే స్పందిస్తుండ్రని, మళ్ళీ ఇది కూడా ఒక డివైడ్కి ఒక కారణమే. అంటే ఇప్పుడు వాళ్ళు వేసే ఈ మనుగాడు వేసే, ఇప్పుడు నాకు నయా మనువు ఎవడనిపిస్తున్నాడు, అమిత్ షానే కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున తెలంగాణలో కాదు మొత్తం యావత్ భారతదేశంలో భాజపా పట్ల ఇప్పుడు నా పార్టీ తీసుకున్న స్టాండ్ చూడండి. నవంబర్ 26 నుంచి జనవరి 26 వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్రలు చేయమని చెప్పింది. ఏది అమిత్ షా అనకముందే. తర్వాత మేమిప్పుడు మా సిడబ్ల్యూసి తీర్మానం ఏంది, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. వీళ్ళు దాంట్లో సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని వద్దంటాడు ఒకడు. అంబేద్కర్ అంటే ఎట్లా మంచి వ్యక్తి అయిందని ఒకడు అంటాడు. ఇలా జై బాపు అంటే గాంధీని చంపిన గాడ్సేకు గుడి కట్టాలంటాడు ఒకడు. అంటే వీళ్ళు ఈ మూడింటికి వ్యతిరేకమే, మూలాలను మరిచిన వాళ్ళు. కాబట్టి ఇలా నేను ఇంత సీరియస్గా ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు చర్చ వచ్చినా నేను ఈయనని ఎందుకు అంటున్నా అంటే, మన్మోహన్ సింగ్ గారు వస్తే ఒక మంచి వ్యక్తి మీద అబాస్పాలు చేయడం, అంబేద్కర్ లాంటి వ్యక్తి పట్ల వాళ్ళు విషం జిమ్మడం, ఎంతసేపటికి విద్వేషం జిమ్మడం తప్పితే బీజేపీ ఈ దేశానికి ఏం చేస్తుందంటే ఏం మాట చెప్తారు వాళ్ళు? ఎప్పుడైనా మీరు వేరే అంశాల పట్ల ఏమైనా వాళ్ళ కేటగిరికల్గా ఉంటుందా? రేపటి రోజున నేను అంటున్నా, అంబేద్కర్ను తిట్టినందుకు అది భాజపా మూల్యం చెల్లించుకుంటుంది. మీరు చూడండి భవిష్యత్తులో ఇలాంటి ఒక కుహానా రాజకీయ నాయకులను, ఇలాంటి ఒక క్రిమినల్ మైండెడ్ నాయకుల పట్ల మీ స్టాండ్ లేదు. ఎస్, రేపు మందకృష్ణ మాదిగ గారు అంతకంటే ఎక్కువ స్పందించవచ్చు. అయినా దళిత సంఘాలు కూడా, బీసీ సంఘాలు కూడా స్పందిస్తే మన దగ్గర ఆ రెస్పాన్స్ ఏది? ఇప్పుడు అది హౌస్, అదే హౌస్లో రాహుల్ గాంధీ మాట్లాడితే మైక్ కట్ అవుతుంది, ప్రియాంక గాంధీ గారు మాట్లాడితే మైక్ కట్ అవుతుంది, లేకపోతే ఇంకో నాయకుడు మాట్లాడితే మైక్ కట్ అవుతుంది. నేను అంటున్నా, ఇప్పుడు మన బీఆర్ఎస్ స్టాండ్ అయింది దాంట్లో, అమిత్ షా అన్న దాని మీద లేదు. ఇక్కడ ఉన్న టీడీపీ ఆయన ఎవరు చంద్రబాబు గారు అన్నారు, అప్పుడప్పుడు మా మీద కూడా ఇట్లనే ట్రోల్ చేసిండ్రు, మీరు అన్నది వేరు వాళ్ళు చేసేది వేరు అని చంద్రబాబు నాయుడు అంటే వాళ్ళతో అంటగాగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వంలో. కానీ అది స్పష్టంగా తెలుస్తున్నది కదా. ఇన్నిసార్లు మీరు అంబేద్కర్ 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 అంటుండ్రు, ఇదేదో భగవాన్ పేరు చెప్తే
భగవాన్ మీకు 7 కాలాల అంటే 7 జన్మలకు మీకు పుణ్యం వచ్చాయని. భగవాన్ని మేము ఇంట్లో పూజించుకుంటాం, మాకు 7 జన్మలు కాదు 14 జన్మలు ఇస్తారు. కానీ నీ దరిద్రం ఇక్కడ కనపడ్డది. అంబేద్కర్ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల, చట్టసభల పట్ల నీకున్న చిత్తశుద్ధి కనపడుతున్న వైనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన్మోహన్ సింగ్ గారిని ఎవరు అంటే మేము రాజకీయం చేయడం కాదు, ఆయనను మేము గ్లోరిఫై చేయం. ఆయన నిజంగా మహానేత నా దృష్టిలో. భూసేకరణ చట్టం అయితే ఏంది, 100 రోజుల హామీ పథకం అయితే ఏంది, ఇది ఆహార భద్రత చట్టం అయితే ఏంది, ఇన్ఫర్మేషన్ చట్టం అయితే రుణమాఫీ తెచ్చిన ఆయనే. అసలు కనపడకుండానే మాట్లాడకుండా చేసిన వ్యక్తి ఆయన. మీ వాడు మాట్లాడుతూ గలగల మొత్తం మన్ కీ బాత్ అని మంకీ బాత్ చెప్తుంటాడు. రోజు ఎప్పుడు పొద్దుగాల సాయంత్రం అన్ని ప్రాంతీయ భాషలను కూడా తర్జుమా చేస్తూ ఉంటాడు. అది మన్ కీ బాత్ కాదు, మంకీ బాత్ లెక్క కనబడుతుంది నాకు. కాబట్టి కీస్ అలసుడు తప్పితే మోడీకి ఏం లేదు. ఇప్పుడు 100 మోడీలు కలిసినా ఒక్క మన్మోహన్ సింగ్ ఆలిన స్థితి. ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. ఒక ఆర్థిక శాస్త్రవేత్తగానో ఆర్థిక మేధావిగానో కాకుండా ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా చూస్తుంది. కాబట్టి మీరు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు, కానీ మేము రాజకీయం కాదు. చరిత్ర ఆయనను భవిష్యత్తుకు మరింత గొప్పగా పరిచయం చేసే వ్యక్తిగా ఈరోజు రూపాంతరం చేసింది. ఆయన మరణం తర్వాతనే ఆయన విలువ తెలిసింది. ఆయన మరణించినంతకాలం చాలా సహజమైన జీవితం. ఇప్పుడు మీరు చూడండి, అద్వానీ గారు యాదృచ్ఛికంగా భారత్ విడిపోకముందు పాకిస్తాన్లో పుట్టిండు. ఆయన ఒక మహానాయకుడుగా బీజేపీలో వెలుగొందిండు. వాజ్పేయి వారు మురళీ మనోహర్ చేసి రథయాత్రకు వీళ్ళే లీడ్ చేసిండ్రు. పాకిస్తాన్లో పుట్టిండనే పేరుతోనే ఆయనను ప్రధానమంత్రిని కానియాలి, ఇలా ఆయనను రాష్ట్రపతి కానియాలి. ఈరోజు అదే పాకిస్తాన్లో పుట్టినా కూడా మన్మోహన్ సింగ్ గారిని ఇండియాకు వచ్చిండు. ఆయన విడిపోయినప్పుడు ఇండియాకు వచ్చిండు. అట్లనే అద్వానీ గారు కూడా వచ్చిండ్రు. ఇలా వారు ఒక 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా చేసి ప్రపంచంలో భారత ఖ్యాతిని నిలిపిండు. అదే అద్వానీ గారు కూడా నిలిపినారు. మీకేంది అంత విద్వేషం? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పాకిస్తాన్లో ఉండే బలూచిస్తాన్ మీద బాగా ప్రేమ ఉంటుంది, బలూచీల మీద. ఇలా చాలామంది నేను చూస్తున్నా కదా, ఇక్కడ బంగ్లాదేశ్లో మహిళల మీద లేకపోతే హిందువుల మీద జరుగుతున్న దాడి మీద కన్సర్న్ ఉండాలి. ఎందుకు? మన మూలాలు ఎక్కడన్నా ఉండని, వాళ్ళ పట్ల మనం స్పందించాలి. మరి మణిపూర్లో కుకీలు మైతేయిల మధ్యన జరుగుతున్న దానికి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మనోడు కూడా సనాతన ధర్మాన్ని మన ఎవరు పవన్ కళ్యాణ్ మొత్తం ఒక దీక్షనే తీసిండు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.